డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva Reddy లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్స్లో మనం లెసన్ నెంబర్ 4ను మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ లెసన్ నెంబర్ 4లో మనం మోడల్ నెంబర్ 5ని మనము కవర్ చేయబోతున్నాం. సో మీ అందరు చేయాల్సింది ఒకటే, నేను ఏ ఆర్డర్లో అయితే క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నానో అదే ఆర్డర్ని కింద మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా శివారెడ్డి సార్స్ అథమెటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో పెట్టుకొని ఆ బుక్లో నేను విత్ రిటర్న్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ బైలింగ్వల్లో విత్ రిటర్న్ సొల్యూషన్స్తో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ బుక్ మీ చేతుల్లో పెట్టుకొని ఈ వీడియో సొల్యూషన్స్ కింద పర్ఫెక్ట్గా కింద ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ మీద మీకు ఈ యొక్క సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. ద ఇన్కమ్స్ ఆఫ్ A and B are in the ratio 3:2 and their expenditures are in the ratio 5:3. If each one saves 1,000 rupees, if A's income is what? ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 3:2, వారి ఖర్చుల నిష్పత్తి 5:3. ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఆదా చేస్తే అంటే ప్రతి ఒక్కరు కూడా 1,000 రూపాయలు ఆదా చేస్తే ఈచ్ వన్ సేవ్స్ 1,000 రూపీస్, దెన్ ఏస్ ఇన్కమ్ ఈజ్ వాట్? ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఎప్పుడు కూడా ఇన్కమ్ అనేది ఇది ఇన్కమ్స్ రేషియో కదా, ఆదాయాల నిష్పత్తి కదా, ఇది ఎక్స్పెండిచర్స్ రేషియో. ఎప్పుడు కూడా ఆదాయాల నిష్పత్తి ఎక్కువ ఉంటుంది ఎక్స్పెండిచర్స్ కన్నా, అంతే కదా. అందుకని దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. ఇంటూ 2 చేస్తే అప్పుడు ఏమవుతుందండి? సో ఇన్కమ్స్ రేషియో 6:4 అవుతుంది. ఇన్కమ్స్ రేషియో ఏమవుతుంది? 6:4 అవుతుంది. ఇది ఇన్కమ్స్ రేషియో అండి. ఇదేంటి? ఆదాయాల నిష్పత్తి. ఆదాయాల నిష్పత్తి. ఇంకా ఎక్స్పెండిచర్స్ రేషియో, ఖర్చుల నిష్పత్తి ఎలా ఉందండి? ఖర్చుల నిష్పత్తి ఎలా ఉంది? 5:3. ఖర్చుల నిష్పత్తి ఎలా ఉంది? 5:3. ఇప్పుడు మీరు చూడండి, ఈక్వల్ గ్యాప్ వచ్చే విధంగా చూశాను నేను, అందుకని 2తో మల్టిప్లై చేశాను. ఈక్వల్ గ్యాప్ అంటే ఇక్కడ ఎంత గ్యాప్ ఉందండి? 1 పార్ట్ గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా 1 పార్ట్ గ్యాప్ ఉంది. అంటే ఈచ్ వన్ సేవ్స్ 1,000 రూపీస్ కదా, అంటే ఆ 1 పార్ట్ అంటే 1,000 రూపీసే కదా, ఆ 1 పార్ట్ అంటే 1,000 రూపీసే కదా. అంటే 1 పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ 1,000 రూపీస్. అడిగింది ఏ యొక్క ఆదాయం అంటున్నాడు. సో ఏ యొక్క ఆదాయం అంటే ఇక్కడికి మీరు చూస్తే ఏ యొక్క ఆదాయం ఎంతమా? 6 పార్ట్స్. 1 పార్ట్ 1,000 అయితే 6 పార్ట్స్ ఎంత అవ్వాలి? 6,000 అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6,000. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. The incomes of Gupta and Verma are in the ratio 9:4 and their expenditures are in the ratio 7:3. If each one saves 2,000 rupees, then Gupta's expenditure is what? గుప్తా మరియు వర్మాల ఆదాయాలు 9:4 నిష్పత్తిలో ఉన్నాయి, మరియు వారి ఖర్చుల నిష్పత్తి 7:3లో ఉన్నాయి. ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఆదా చేస్తే అప్పుడు గుప్తా యొక్క ఖర్చు ఎంత? సిమిలర్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అయితే చేసామో సిమిలర్గా చేస్తాం. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 9కి ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉందమ్మా? ఏస్ ఇన్కమ్ ఎంత ఉంది? 9 పార్ట్స్ ఉంది. ఏస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 7 పార్ట్స్ ఉంది. అదేవిధంగా బీస్ ఎక్స్పెండిచర్, బీస్ ఇన్కమ్ చూస్తే 4 పార్ట్స్ ఉంది. బీస్ ఎక్స్పెండిచర్ చూస్తే 3 పార్ట్స్ ఉంది. ఓకేనండి. దాన్ని ఈక్వల్ చేసుకొని చేయొచ్చు, లేదంటే సింపుల్గా అడిగిన క్వశ్చన్ ఏంటి? గుప్తా ఖర్చు అడిగాడు. గుప్తా ఖర్చు అంటే 7 పార్ట్స్ ఉంది కదా, 7 పార్ట్స్ ఉంది కదా. సో 7కి మల్టిపుల్గా చూసుకుందాం. 7 టేబుల్లో 60,000 పోతుందా? పోదు. 7 టేబుల్ 80,000 పోతుందా? పోదు. ఒకటే ఆప్షన్ ఉంది. సరే, నన్ ఆఫ్ దిస్ ఉంది, నో ప్రాబ్లం. 70,000 తీసుకొని ట్రై చేద్దాం. 70,000 అనేది మీ ఆన్సర్ అయిందనుకోండి, ఇంకా మళ్ళీ చేయక్కర్లేదు. ఒకవేళ 70,000 మీ ఆన్సర్ కాలేదనుకోండి, అప్పుడు నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఓకేనమ్మా. సో 7 పార్ట్స్ తీసుకొని చేద్దాం. అంటే గుప్తాస్ ఎక్స్పెండిచర్ ఈ 7 పార్ట్స్ అండ్ వర్మ ఎక్స్పెండిచర్ ఈస్ 3 పార్ట్స్. ఇప్పుడు గుప్తా ఎక్స్పెండిచర్ 7 పార్ట్స్ 70,000 అయిందనుకోండి, 7 పార్ట్స్ 70,000 అయిందనుకోండి, అప్పుడు వర్మ ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. ఇంకా ఇన్కమ్ విషయానికి వచ్చేసరికి సో గుప్తా వర్మ, ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే గుప్తా ఎక్స్పెండిచరు 70,000 అంటే 2,000 సేవ్ చేస్తున్నారు కదా. అంటే ఒకసారి ఇలా ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 9:4 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు గుప్తా ఇన్కమ్ 9 పార్ట్స్, వాల్యూ ప్రకారం ఎంతమ్మా? 70,000 ఎక్స్పెండిచరు ప్లస్ 2,000 సేవింగ్, అంటే టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 72,000 అవుతుంది. మనందరికి కూడా తెలుసు, మీకు పర్సంటేజెస్లో కూడా చెప్పున్నాను, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ పర్సంటేజెస్లో కూడా డీల్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. ఎక్స్పెండిచర్ 70,000, సేవింగ్ 2,000, టుగెదర్ ఈ 72,000. 9 టేబుల్లో 9 8 జాస్ పోతుంది కదా. అదేవిధంగా వర్మ చూసుకుంటే 30,000 ఎక్స్పెండిచర్, 2,000 సేవింగ్, అంటే అప్పుడు ఆదాయం ఎంత అవుతుందంటే 32,000 అవుతుంది. ఇప్పుడు 4 8s are 9 8s are సాటిస్ఫై అవుతుంది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ద ఇన్కమ్స్ ఆఫ్ సురేష్ అండ్ రాకేష్ ఆర్ ఇన్ ద రేషియో 5:4 and their expenditures are in the ratio 3:2.
ఇఫ్ ఈచ్ వన్ సేవ్ 6,000 రూపీస్ దెన్ సురేష్ ఇన్కమ్ కెన్ బి వాచ్. సురేష్ మరియు రాకేష్ల ఆదాయాల నిష్పత్తి 5:4గా ఉంది, మరియు వారి ఖర్చుల నిష్పత్తి 3:2గా ఉంది. ఒక్కొక్కరు 6,000 రూపాయలు ఆదా చేస్తే అప్పుడు సురేష్ ఆదాయం ఎంత? చూడమ్మా, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే సురేష్ యొక్క ఇన్కమ్ ఎంత? 5 పార్ట్స్. సురేష్ యొక్క ఖర్చు ఎంత? 3 పార్ట్స్. అంటే ఆదాయం 2 పార్ట్స్ కదా. అదేవిధంగా రాకేష్ యొక్క ఆదాయం 4 పార్ట్స్, రాకేష్ యొక్క ఖర్చు 3 పార్ట్స్. అంటే డిఫరెన్స్ అనేది 2 పార్ట్స్ కదా. ఆ 2 పార్ట్స్ అంటేనే కదా 6,000. ఆ 2 పార్ట్స్ అంటేనే కదా 6,000. 2 పార్ట్స్ 6,000 అవుతాయి, ఈచ్ పార్ట్ 3,000 కదా. అంటే 1 పార్ట్ 3,000 అయితే అడిగింది సురేష్ ఆదాయం కదా, సురేష్ ఇన్కమ్. సురేష్ ఇన్కమ్ అంటే 5 పార్ట్స్ కదా. అంటే 5 into 3,000 15,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15,000. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. లేదంటే మీరు చూడండి ఒకసారి, ఇన్కమ్స్ రేషియో ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు 5:4. ఎక్స్పెండిచర్స్ రేషియో ఖర్చుల నిష్పత్తి ఇచ్చాడు 3:2. 3:2. అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందమ్మా? 5 పార్ట్స్కి 3 పార్ట్స్కి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. 4 పార్ట్స్కి 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 2 పార్ట్స్ ఉంది. అంటే ఈ 2 పార్ట్స్ అంటేనే కదా ఆ 6,000. ఆ 2 పార్ట్సే కదా 6,000. అంటే భాగాల ప్రకారం 2 భాగాలు, వాల్యూ ప్రకారం 6,000 కదా. 2 పార్ట్స్ 6,000 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. మనకు కావాల్సింది సురేష్ యొక్క ఆదాయం. సురేష్ యొక్క ఆదాయం 5 పార్ట్సే కదా. సో 5 into 3,000, 5 into 3,000 15,000 కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 3 persons ABC whose salaries total amounts to 72,000 spends 80%, 85% and 75% of their salaries respectively. If their savings are in the ratio 8:9:20, if A salary is what? సో ఒకసారి మీరు చూడమ్మా, 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ శాలరీస్ మొత్తం, వాళ్ళ జీతాల మొత్తం 72,000. వారి వేతనాల్లో 80%, 80%, 70% ఖర్చు చేశారు. వారు పొదుపులు నిష్పత్తి ఇచ్చాడు 8:9:20 అని. అయితే ఏ యొక్క జీతం ఎంత అంటున్నాడు? చూడండి, ఏ విషయానికి వద్దాం ఫస్ట్. ఏ విషయానికి వస్తే 80% ఖర్చు పెట్టాడు. అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ 80%. ఎక్స్పెండిచర్ 80% అంటే సేవింగ్ ఎంత అయి ఉండాలి? 20% అయి ఉండాలి, అంతే కదా. 80% ఖర్చు పెట్టుకుంటున్నాడంటే సేవింగ్ 20% కదా. సేవింగ్స్ అనేది ఎన్ని పార్ట్స్ అమ్మా? ఏ యొక్క సేవింగ్ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. అంటే 20% అంటే 8 పార్ట్స్ అండి. ఇది సేవింగ్ 20% సేవింగ్. అంటే సేవింగ్ 20% అంటే సో ఎక్స్పెండిచర్ 80% కాబట్టి ఇన్కమ్ ఎంతమ్మా? 100%. ఇన్కమ్ ఎంతమ్మా? 100%. 2 ఎన్ని టైమ్స్ అమ్మ? 8 అనేది 4 టైమ్స్. 10 4 times 40. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, దాంతో నీకు సంబంధం లేదు. 2 4s 10 4s 40. అంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ 40 అండి. ఏస్ ఇన్కమ్ ఈజ్ వాట్ అమ్మా? 40. కమింగ్ టు బి అండి, ఒకసారి సిమిలర్గా బి చూడండి మీరు. బీస్ ఎక్స్పెండిచర్ ఎంత? 85. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 85 అంటే, ఖర్చు 85 అంటే సేవింగ్ ఎంత అయి ఉండాలి? ఆదాయం ఎంత అయి ఉండాలి? 15 అయి ఉండాలి. సో సేవింగ్ ఎంత అయి ఉండాలి? పొదుపు ఎంత అయి ఉండాలమ్మా? 15% అయి ఉండాలి. 15% అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇక్కడ 9 పార్ట్స్. 15% అంటే ఎన్ని పార్ట్స్ అంటే 9 పార్ట్స్. ఇప్పుడు మనకు కావాల్సిన 100% అంటే ఎంత? మనకు కావాల్సిన 100% అంటే ఎంత? చూడండి, 15 టేబుల్ 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 0.6 టైమ్స్ పోతుందండి. సో 0.6 టైమ్స్ 15 6 90. 15.6 9. అంటే 100 into 0.6 అంటే ఎంత అవుతుందండి? 100 into 0.6 అంటే ఎంత అవుతుందమ్మా? 60 అవుతుంది. అంటే బీసీ యొక్క ఇన్కమ్ ఎంత అవ్వాలండి? 60. బీసీ యొక్క ఇన్కమ్ ఎంత అవ్వాలి? 60. సో అదేవిధంగా సి విషయానికి వస్తే, ఇది బి కదా. సి విషయానికి వస్తే సి ఖర్చు ఎంతమ్మా? 75. ఖర్చు 75 అంటే సేవింగ్ ఎంత అయి ఉండాలి? 25 ఉండాలి. 25% అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 20 పార్ట్స్. ఇప్పుడు మనకు 100% కావాలి. సో 25 4 టైమ్స్ అంటే 100 కదా. 25 4 టైమ్స్ అంటే 100 కదా. 25 4 టైమ్స్ అంటే 100 కదా. 24 అంటే 80. అంటే సి యొక్క ఆదాయం ఎంతమ్మా? 80. సి యొక్క ఆదాయం ఎంత? 80. అంటే దిస్ ఈజ్ ఇన్కమ్స్ రేషియో అండి. ఇన్కమ్ ఆఫ్ ఏ, ఇన్కమ్ ఆఫ్ బి, ఇన్కమ్ ఆఫ్ సి. అంటే 20 టేబుల్లో 22s 23s 24s. సో ఇన్కమ్స్ రేషియో ఈ విధంగా ఉందండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? సో 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఇది నథింగ్ బట్ టోటల్ ఇట్ ఈస్ వాట్ అమ్మా? 72,000. 9 పార్ట్స్ 72,000 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 8,000 కదా. ఈచ్ పార్ట్ ఎంత? 8,000 కదా. అడిగింది ఏ యొక్క జీతం కదా. అంటే 2 into 8,000 ఎంత అంటే 16,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 16,000. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A, B, C received an amount of 8,400 and distributed among themselves in the ratio 6:8:7. If they save that the savings are in the ratio 3:2:4 respectively, if B saves 400 rupees, then what is the ratio of the expenditures of ABC respectively? ABCలు
8,400 రూపాయలను 6:8:7 నిష్పత్తిలో పంచుకున్నారు. వారి పొదుపుల నిష్పత్తి 3:2:4 మరియు బి పొదుపు 400 అయితే ఏబీసీల యొక్క ఖర్చుల నిష్పత్తి ఎంత? ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు, పొదుపుల నిష్పత్తి ఇచ్చాడు, ఖర్చుల నిష్పత్తి అడుగుతున్నాడు. నో ప్రాబ్లం. ఇన్కమ్స్ రేషియో ఎంతమ్మా? ఇన్కమ్స్ రేషియో 6:8:7. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 21 పార్ట్స్. 21 పార్ట్స్ అంటే టోటల్ ఆదాయం ఎంతమ్మా? 8,400. సో 8,400. 21 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్, 400 టైమ్స్. సో 6 into 400 అంటే హౌ మచ్ అండి? 2,400. 6 into 400 అంటే 2,400. 8 into 400 అంటే 3,200. 3,200. 7 into 400 అంటే సో 2,800. 2,800. ఇది ఏంటమ్మా? ఇన్కమ్స్ రేషియో. దిస్ ఈజ్ వాట్? ఇన్కమ్స్ రేషియో. ఇన్కమ్స్ రేషియో. మనకు సేవింగ్స్ రేషియో కూడా ఇచ్చున్నాడండి. అంటే ఇన్కమ్లో నుంచి సేవింగ్ తీసేస్తే మనకు ఎక్స్పెండిచర్ రేషియో వస్తుందండి. చెప్పండమ్మా. 3:2:4. 3:2:4. 3:2:4. ఏ బి సి కదమ్మా. చూడండి, ఇప్పుడు మనకు బి సేవింగ్ ఇచ్చాడు, అంటే బి పొదుపు ఇచ్చాడు, అంటే బి పొదుపు 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే 400. ఇప్పుడు 2 పార్ట్స్ 400 అవుతే మనకు 3 పార్ట్స్ ఎంత అవుతుందండి? 2 పార్ట్స్ 400 అంటే ఈచ్ పార్ట్ 200 కదా. ఎస్, 200 టైమ్స్. 200 టైమ్స్ 600. 200 టైమ్స్ 800 కదా. అంటే మనకు ఇన్కమ్ తెలుసు, సేవింగ్ తెలుసు, ఆదాయం తెలుసు, పొదుపు తెలుసు. సో ఆదాయంలోంచి పొదుపు తీసేస్తే ఇప్పుడు చూడండి, ఏ చూద్దాం. ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 2,400. ఏ యొక్క సేవింగ్ ఎంత? 600. 2,400లోంచి ఒక 600 తీసేస్తే ఎంత? 1,800. అంటే ఏ యొక్క ఎక్స్పెండిచర్ 1,800. సో చూడమ్మ, నేనేం చేయట్లేదు, ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తున్నాను, అప్పుడు ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆదాయంలోంచి పొదుపు తీసేస్తున్నాను, ఖర్చు వస్తుంది. 3,200లో నుంచి 400 తీసేస్తే ఎంతమ్మా? 2,800. 2,800. ఇంకా సి విషయానికి వస్తే 2,800 800 తీసేస్తే ఎంతమ్మా? 2,800 నుంచి ఒక 800 తీసేస్తే 2,000. 2,000 అంటే ఒకసారి మీరు చూడమ్మా, ఇవన్నీ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 2 టేబుల్లో. 2 9s are 2 14 టైమ్స్, 2 10 టైమ్స్. 9:14:10. 9:14:10. సో 9:14:10 ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఈచ్ మెంబర్ ఆఫ్ ద క్లబ్ కాంట్రిబ్యూట్స్ as much as rupees and as much as paisa as the number of members in the club. The total contribution is 3636. Then the number of members in the club is what? ఒక క్లబ్లో ప్రతి ఒక్కరు వారందరూ కలిపి ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రూపాయలు మరి అన్ని పైసలు ఇస్తున్నారు. అలా ఇచ్చిన మొత్తం 3,636 రూపాయలు అయితే అసలు క్లబ్లోని సభ్యుల సంఖ్య ఎంత? అంటే ఎంతమంది అయితే ఉన్నారో, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు 100 పైసలు ఇస్తున్నారు. అంటే ఎంతమంది అయితే ఉంటారో అన్ని రూపాయలు ఇస్తున్నారు, అన్ని పైసలు ఇస్తున్నారు. నేను మొత్తం మనకు కలెక్షన్ చూస్తే 3,636 అయింది. 3,636. ఎంతమంది ఉన్నారో తెలియదండి మనకి. ఇక్కడ త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. సో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. 60 మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరు 60 రూపీస్ ఇస్తున్నారు. 60 మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరు 60 రూపీస్ ఇస్తున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ 60 మెంబర్స్ మళ్ళీ 60 పైసా కూడా ఇస్తున్నారు. 60 పైసా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, 60 into 60 అంటే 3,600. 60 into 60 పైసా అంటే 36. అంటే 3,600 ప్లస్ 36 అంటే 3,636 కదా. సాటిస్ఫై అయింది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A box filled with paper bundles weighs 36 kilograms. If the weight of the box and the paper bundles respectively are in the ratio of 3:22, then find the weight of the papers in the grams in terms of grams. కాగితపు కట్టలతో నిండినటువంటి పెట్టె బరువు 36 కిలోగ్రాములు. పెట్టె మరియు కాగితపు కట్టల బరువు వరుసగా 3:22 నిష్పత్తిలో ఉంటే పేపర్ల బరువు గ్రాముల్లో కనుగొనండి. చూడండి ఒకసారి మీరు చూస్తే జాగ్రత్తగా. సో పెట్టె బరువు ఏమో 3 భాగాలు. పెట్టె అంటే పేపర్ బండిల్స్ పెట్టి ఉంటుంది కదా, అవుట్ సైడ్ పెట్టి ఉంటుంది కదా. పెట్టె బరువు అంటే దట్ బాక్స్ వెయిట్ ఈస్, దిస్ ఈస్ బాక్స్ వెయిట్. సో బాక్స్ వెయిట్ ఈస్ 3 parts అండ్ పేపర్ బండిల్స్ వెయిట్ ఈస్, పేపర్స్ బండిల్స్ వెయిట్ ఈస్ సో 22 parts. Together is how many parts? 25 parts. Together is 25 parts. That 25 parts is nothing but 36 kilograms అండి. 36 kgs. Now they're asking పేపర్ల బరువు గ్రాముల్లో అడుగుతున్నాడు అండి. they're asking in terms of grams. చూడమ్మా, సో 25 ఎన్ని టైమ్స్ పోతుందండి? 25 ఎన్ని టైమ్స్ పోతుంది? గ్రామ్స్ 36 kgs మనం కూడా గ్రామ్స్లో తీసుకుందాం. 36,000. సో 25 టేబుల్ ఎన్ని టైమ్స్ పోవచ్చు ఇది? సో 25 1s are 25,
ఓకేనమ్మా. రిమైండర్ విల్ బి వాట్? 25 అంటే 11 ఉంటుంది, 110. సో 25 4s are 100. సో అగైన్ 25 4s are. ఓకేనమ్మా. సో 1440 టైమ్స్ పోతుంది, 1440 టైమ్స్ పోతుంది కదా. ఎస్. సో 1440 ఇంటూ 22. సో ఎంత వస్తుందండి? 0, 22 4s are 88. సో మన ఆన్సర్ 80తో ఎండ్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. 22 4s are 88 కదా, మళ్ళీ 22 4s are 88. 88 ప్లస్ ఒక 8 96. నెక్స్ట్ 22 22 1s are 22, 22 ప్లస్ 9 31, అంటే 31,680 grams. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Next question. A sum of 430 has been distributed among 45 people consisting of men, women and children. The total amount given to men, women and children are in the ratio 12:15:16. But the amount received by each man, woman and child in the ratio 6:5:4. So then find the ratio of man, woman and child receives. So each అనే పదాన్ని మీరు రిమూవ్ చేయడం, అది ఈచ్ కాదు, అది జస్ట్. సో ఫైండ్ వాట్ అమౌంట్ ద మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ రిసీవ్స్. ఓకేనమ్మా. 430 రూపాయలను సో పురుషులు, స్త్రీలు మరియు పిల్లలతో కూడినటువంటి 45 మందికి పంపిణీ చేయబడింది. పురుషులు, మహిళలు మరియు పిల్లలకి ఇచ్చినటువంటి మొత్తాలు 12, 15, 16 నిష్పత్తిలో ఉన్నాయి. కానీ అందుకున్న మొత్తాలు ప్రతి పురుషుడు, స్త్రీ మరియు చైల్డ్ నిష్పత్తి 6:5:4 అయితే పురుషుడు, స్త్రీ మరియు చైల్డ్ మధ్య సో వాళ్ళ యొక్క రేషియో ఎంతో కనుక్కోమంటున్నాడు. వాళ్ళు ఎంత పొందుతున్నారో కనుగొనంటున్నాడు. సో వాళ్ళు ఎంత పొందుతున్నారండి? టోటల్ అమౌంట్ గివెన్ టు మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఆర్ ఇన్ ద రేషియో 12:15:16. ఇక్కడ చూస్తేనే చెప్పొచ్చమ్మా 12:15:16 అని, 12:15:16 అని. అంటే అది ఏ నిష్పత్తిలో ఉంది? 12:15:16 అనేది ఏ ఆప్షన్ ఉందో చూసుకుంటే సరిపోతుంది. 12:15:16. సో మనకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ యాడ్ చేస్తే 430 రూపీస్ రావాలి. యాడ్ చేస్తే 430 రూపీస్ రావాలి. ఇది చూడమ్మా, 120, 150 అంటే 270, 270 ప్లస్ 160 అంటే 430. ఎస్. సో ఆప్షన్ సి సాటిస్ఫై అవుతుందండి. ఆప్షన్ డి కూడా సాటిస్ఫై అవ్వదు. మీరు కారణం చూసుకోండి. సో 12:15:16 మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 27, 43 పార్ట్స్. సో టోటల్ 43 పార్ట్స్ అండి. 43 పార్ట్స్ అంటే 430. 43 పార్ట్స్ అంటే 430. దెన్ 12 parts is 120, 15 parts is 150, 16 parts is 160. So your answer is what? Option C. A factory employs skilled workers, unskilled workers and clerks are in the proportion 8:5:1. And the wages of a skilled worker, unskilled worker and clerk are in the ratio 5:2:3. When 20 unskilled workers are employed, so the total wages of all amounts to 3180. So find the daily wages paid to each category of employees. సో ఒక కర్మాగారం 8:5:1 నిష్పత్తిలో నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులు మరియు క్లర్కులు నియమించుకుంటుంది. మరియు నైపుణ్యం కలిగిన కార్మికుడు, నైపుణ్యం లేని కార్మికుడు మరియు గుమస్తా యొక్క వేతనం 5:2:3 నిష్పత్తిలో ఉంటుంది. 20 మంది నైపుణ్యం లేని కార్మికులు ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరి మొత్తం రోజువారీ వేతనం 3,180 అయితే ప్రతి వర్గానికి చెల్లించేటువంటి రోజువారీ వేతనాలు, సో రోజువారీ వేతనాలు కనుగొనండి. చూడమ్మా ఒకసారి కానీ మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ మనకు ఉద్యోగుల సంఖ్య ఇచ్చినారు. ఓకేనమ్మా, ఉద్యోగుల సంఖ్య ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ఎంత ఇచ్చినారమ్మా? 8:5:1 ఇచ్చినారు. ఎంప్లాయీస్ రేషియో ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ఇచ్చినారండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ శాలరీస్ రేషియో అంటే జీతాల నిష్పత్తి, ఉద్యోగుల సంఖ్య ఇంటూ జీతాల నిష్పత్తి వేస్తే మనకు ఆ పర్టికులర్ ఫీల్డ్లో టోటల్ జీతం వస్తుందా లేదా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వాళ్ళ శాలరీ. ఓకేనండి, ఉద్యోగుల సంఖ్య ఇంటూ వాళ్ళ జీతం. అసలు అప్పుడు మనకు టోటల్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నటువంటి సో మనకు జీతం తెలుస్తుంది కదా. ఎస్. శాలరీస్ నిష్పత్తి ఎలా ఉందండి? 5:2:3. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేయండి అమ్మా. ఎంత వస్తుందండి? 8 5s 40, 5 2s 10, 1 3s 3, 1 3s 3. అంటే మనకి ఆన్సర్ అనేది ఈ యొక్క రేషియోలో ఉండాలండి. 40:10:3 ఈ నిష్పత్తిలో ఉండాలి. సో ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి ఆప్షన్ మనం పిక్ చేసినా సరిపోతుందండి. సో ఫస్ట్ అనేది అసలు 40 మల్టిపులే కాదు. ఓకేనమ్మా, ఇక్కడ 40 ఎన్ని టైమ్స్ పోతుందండి? 40 సో 6 టైమ్స్ పోతుంది, అంటే 60 టైమ్స్ పోతుంది.
కానీ 1060 టైమ్స్ పోదు కదా, అంటే ఇది కూడా కాదు. 40 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 4060 టైమ్స్ అంటే 2400, 1060 టైమ్స్ అంటే 600, 360 టైమ్స్ అంటే 180. చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు. అంటే త్రూ ఆప్షన్ ద్వారా చెప్పొచ్చు. 40 పార్ట్స్ అంటే 2400, 10 పార్ట్స్ అంటే 600, సో 3 పార్ట్స్ అంటే 180. ఇలా త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా మన ఆన్సర్ని అటాక్ చేయొచ్చండి. లేదు అంటారా, ఇక్కడ మనకు 20 నైపుణ్యం కల్లా అంటే మొదటిది 20 మంది ఇచ్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దమ్మా, 159 టైమ్స్ పోతుంది. దీన్ని యూజ్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ అలా చేయక్కర్లేదండి, మనం చేయక్కర్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు కావాలో అంతవరకే చేయాలి. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ద సోల్జర్స్ ఇన్ 2 armies when they met in a battle were the ratio of 10:3. Their respective losses were 20:3 and their survivors as 40:13. If the number of survivors in the larger army be so 24,000, find the original number of soldiers in the army. చూడమ్మా, ఒక యుద్ధంలో 2 సైన్యాలు, సో సైన్యాల్లోని సైనికుల సంఖ్య 10:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి సంబంధిత నష్టాలు అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన వారి నిష్పత్తి 20:3, ప్రాణాలతో బయటపడ్డ వారి నిష్పత్తి 40:13. పెద్ద సైన్యంలో ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య 24,000 అయితే సైన్యంలోని అసలు సైనికుల సంఖ్యని కనుగొనండి. వాళ్ళు మీరు 10:3 నిష్పత్తిలో ఉండాలి. అసలు సైనికుల నిష్పత్తి అంటే 10:3లో ఉండాలి, 10:3లో ఉండాలి. కానీ ఫస్ట్ ఆప్షన్ 10:3నే ఉంది, సెకండ్ ఆప్షన్ 10:3నే ఉంది, మహా అయితే థర్డ్ ఆప్షన్ ఒకటే లేదు, ఫోర్త్ ఆప్షన్ కూడా 10:3నే ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. త్రూ ఆప్షన్ ద్వారా మనం చేయలేము. సో చూడనా, ఒకసారికి మీరు చూస్తే అంటే వాళ్ళు ఒరిజినల్ 10x 3x అనుకుందాం, ఒరిజినల్ 10x 3x అనుకుందాం. ఇది ఒరిజినల్ సైనికుల సంఖ్య. ఇది ప్రాణాలు కోల్పోయిన వారిని 20y 3y అనుకుందాం. ఇది ప్రాణాలు కోల్పోయిన వారు. ఇంకా బయటపడ్డ వాళ్ళు, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు 40:13. అంటే 40 పార్ట్స్ అంటే ఎంత ఇచ్చాడమ్మా, 24,000 ఇచ్చాడు. అంటే 40 ఎన్ని టైమ్స్ అండి, 6 టైమ్స్, 600 టైమ్స్. 13 into 600 అంటే ఎంతమ్మా, 7,800. అంటే చూడండి ఒక్కసారి మీరు జాగ్రత్త గమనిస్తే చిన్న గ్రూప్లో చూడండి, చిన్న సైన్యంలో చూడండి, స్మాలర్ ఆర్మీ గ్రూప్లో చూడండి, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళే 7,800 ఉన్నారు. చేయక్కర్లేదు, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళే 7,800. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కదా ఆ గ్రూప్లో. అంటే బి గ్రూప్లో, దాన్ని బి గ్రూప్ అనుకుందాం, చిన్న సైనికుల సంఖ్య ఉన్నటువంటి సమూహాన్ని బి గ్రూప్ అనుకుందాం. బి గ్రూప్లో ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళే 7,800 మంది. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు, సేఫ్గా బయట ఉన్న వాళ్ళే 7,800 మంది. అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు తీసేస్తే మిగిలిన వాళ్ళు 7,800 మంది. అంటే ఇనిషియల్ ఖచ్చితంగా 7,800 మంది కన్నా ఎక్కువ ఉండాలి కదా. అంటే సెకండ్ గ్రూప్ అనే వాళ్ళు 7,800 మంది కన్నా ఎక్కువ ఉండాలి కదా. అంటే 7,800 మంది కన్నా ఎక్కువ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అంతేగాని సమ్మంతా చేయకూడదండి. మీకు కావాలంటే బుక్లో నేను ఒరిజినల్ సొల్యూషన్ రాశాను, ఆ ఒరిజినల్ సొల్యూషన్ చూసుకోండి. మీరు కావాలంటే ఒరిజినల్ సొల్యూషన్ మన బుక్లో రాస్తున్నాను కదా. సో అలాంటి షార్ట్ కట్స్ ఏంటంటే మనం బుక్లో రాయలేము, అలాంటివి నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్పగలుగుతాను, అంతే కదా. కొన్ని షార్ట్ కట్స్ నేను మనం బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకని మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బుక్ చూసుకోవాలి, వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. పర్ఫెక్ట్గా మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదిస్తారు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బిట్వీన్ 2 stations the first and second class, third class fares are in the ratio 9:7:2. The number of passengers traveling in a day are in the ratio 5:3:2 in the above classes. If the sale of the tickets generated revenue of 98,000 that day and 200 passengers travel in the third class, what was the fare of the first class ticket? 2 స్టేషన్స్ మధ్య మొదటి, రెండవ మరియు మూడవ తరగతి ఛార్జీలు 9:7:2 నిష్పత్తిలో ఉంటాయి. ఒక రోజులో ప్రయాణించే ప్రయాణికులపై సో ఆ పై తరగతుల్లో వాళ్ళు వరుసగా 5:3:2 నిష్పత్తిలో ఉంటారు. టికెట్ల విక్రయం ద్వారా ఆ రోజు అతనికి 98,000 ఆదాయం వచ్చింది. మరియు 200 మంది ప్రయాణికులు మూడవ తరగతిలో ప్రయాణించినట్లయితే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఎంత? ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా, ఫస్ట్ క్లాస్ టికెట్ ధర అడుగుతున్నాడు ఇక్కడ. అసలు ఫేస్ రేషియో ఎలా ఉంది చూడండి. టికెట్ల ధర, టికెట్ ఛార్జీలు అనేవి ఏ రేషియోలో ఉన్నాయి? 9:7:2 ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ 9 పార్ట్స్ కదా, ఫస్ట్ క్లాస్ టికెట్ 9 పార్ట్స్ కదా, అడిగింది కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ యొక్క ఛార్జే కదా. అంటే మన ఆన్సర్ 9 మల్టిపుల్ కదా.
84 అనేది 9 మల్టిపుల్ కాదు, 92 అనేది 9 మల్టిపుల్ కాదు, 106 అనేది 9 మల్టిపుల్ కాదు, ఓన్లీ 126, 914 టైమ్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. మీరు కావాలంటే ఒరిజినల్ సొల్యూషన్ మన బుక్లో ఉంది, కావాలని చూసుకోండి. ఓకేనమ్మా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అటాక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. రాధిక పర్చేస్డ్ 1 dozen బ్యాంగిల్స్. వన్ డే she slipped on the floor, fell down. What cannot be the ratio of broken to unbroken bangles? రాధిక 1 dozen బ్యాంగిల్స్ కొనుగోలు చేసింది. ఒకరోజు ఆమె నేలపై జారిపడింది. పగిలిన మరియు పగలని గాజుల నిష్పత్తిగా ఏది ఉండకూడదు అంటున్నాడు. డజన్ అంటే ఏంటమ్మా? 12 కదా. 1 డజన్ వస్తువులు అంటే 12 వస్తువులు కదా, 12 ఆర్టికల్స్ కదా. ఏది ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ 3 పార్ట్స్ అనేది 3 టేబుల్లో 12 పోతుంది కదా, అంటే ఈ రేషియో ఉండొచ్చు. మనకు కావాల్సింది సో కెనాట్ బి అంటున్నాడు. 1 పార్ట్ 3 పార్ట్ అంటే 4 పార్ట్స్ కదా, 4 టేబుల్లో 12 పోతుంది కదా. ఎస్, ఇది కూడా పాసిబుల్ ఉంటుంది. 2, 3 5 పార్ట్స్ కదా, కానీ 5 టేబుల్లో 12 వస్తుందా? రాదు. అంటే ఇది ఛాన్స్ లేదు, ఈ రేషియోలో అది జరగడానికి ఛాన్సే లేదు. 1:5 అంటే 6 పార్ట్స్, 6 టేబుల్లో 12 వస్తుంది. ఎస్, అంటే ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్. ఆప్షన్ సి. ఆ నిష్పత్తిలో పొరపాటున కూడా సో ఆ బ్యాంగిల్స్ అనేవి బ్రోకెన్ టు అన్బ్రోకెన్ ఉండవు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఇన్ ఏ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఆర్ఆర్బి 250 persons are employed in which some are male, some are female. 33.33% of the number of male is equal to the half of the number of female. Find the difference between the number of male and the number of females working in that head office. ఆర్ఆర్బి యొక్క ప్రధాన కార్యాలయంలో 250 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు పురుషులు మరియు కొందరు స్త్రీలు ఉన్నారు. పురుషుల సంఖ్యలో 33.33% స్త్రీల సంఖ్యలో సగానికి సమానం. ఆ హెడ్ ఆఫీస్లో పనిచేసేటువంటి పురుషుల సంఖ్య మరియు స్త్రీల సంఖ్య మధ్య వ్యత్యాసంగా ఉండండి. చూడమ్మా, 33.33% ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 33.33 అంటే హౌ మచ్ ఫ్రాక్షన్ అండి? 1/3. అంటే 1/3 ఆఫ్ ద మేల్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద గర్ల్స్ అంటున్నాడు. హాఫ్ ఆఫ్ ద ఫీమేల్స్ అంటే సింపుల్గా ఇప్పుడు మనం మేల్ బై ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి? 3/2 అని రాయొచ్చు. అంటే మేల్ 3 పార్ట్స్ ఉంటే ఫీమేల్ 2 పార్ట్స్ ఉంటారు. అడిగింది వారిద్దరి మధ్య భేదం అడిగారు, వ్యత్యాసం అడిగారు, డిఫరెన్స్ అడిగారు. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 3 పార్ట్స్ 2 పార్ట్స్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 250 అండి. 5 పార్ట్స్ అంటే ఎంత? 250. ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ 250 అయితే మనకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 1 పార్ట్. సో 1 పార్ట్ అంటే ఎంత? 5 పార్ట్స్ 250 అంటే 1 పార్ట్ అంటే ఎంత? 50. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A man spends 8,100 in buying tables and 1,200 rupees at 1,200 rupees each and chair at 300 rupees each. The ratio of chairs to table when the maximum number of tables is purchased. ఒక వ్యక్తి 8,100 కొనుగోలు విషయంలో ఒక్కొక్క టేబుల్ 1,200, ఒక్కొక్క కుర్చీ 300 రూపాయలు. గరిష్ట సంఖ్యలో టేబుల్ను కొనుగోలు చేసినప్పుడు టేబుల్కి కుర్చీలకు నిష్పత్తి ఎంత? సో గరిష్ట సంఖ్యలో టేబుల్స్ అంట. టేబుల్ కాస్ట్ ఎంత అమ్మా? 1,200. 1,200 ఇంటూ టీ ప్లస్ 300 ఇంటూ చైర్. టోటల్ కాస్ట్ ఎంత అంటమ్మా? 8,100. మనకి గరిష్ట సంఖ్యలో టేబుల్స్ కావాలి, గరిష్ట సంఖ్యలో. సో అంటే టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? 7 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 సబ్స్టిట్యూట్ చేస్తే 1,200 ఇంటూ 7 అంటే 8,400 అయిపోతుంది. మినిమం చైర్స్ ఉండాలి. అందుకని 6 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనమ్మా, 6 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి? 6 సబ్స్టిట్యూట్ చేస్తే 1,200 ఇంటూ 6 అంటే 7,200. అప్పుడు 7,200 అంటే దీనికన్నా తక్కువే కదా. అంటే టేబుల్స్ ఏమో 6 పర్చేజ్ చేయొచ్చు. చైర్స్ అప్పుడు 1,200 ఇంటూ 6 అంటే 7,200. 7,200 సబ్ట్రాక్ట్ చేస్తే 900. అప్పుడు ఒక్కొక్క చైరు 300 కాబట్టి 900కి ఎన్ని చైర్స్ వస్తాయి? 3 చైర్స్ వస్తాయి. మీరు చూడండి ఇప్పుడు కావాలంటే. సో 1,200 ఇంటూ 6 7,200, 300 ఇంటూ 3 900, 900 ప్లస్ 7,200 8,100. ఎస్, సాటిస్ఫై అవుతుంది కదా. ఇంకంతకన్నా మ్యాక్సిమం టేబుల్స్ మీరు కొనలేరు. 7 టేబుల్స్ కొనడానికి ఛాన్సే లేదు, 8,400 అయిపోతుంది. అందుకని 6 టేబుల్సే కొనాలి. సో అంటే 6:3. 6:3 అంటే ఏంటమ్మా? 2:1. 6:3 అంటే ఏంటి? 2:1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:1. 2:1 విల్ బి ద రైట్ ఆన్సర్. అసలు చేయక్కర్లేదు, ఎందుకు మీరు ఆప్షన్లు చూస్తే చెప్పొచ్చు. వాట్ టేబుల్స్ మ్యాక్సిమం ఉండాలంటున్నాడు. అంటే మొదటి వాల్యూ ఎక్కువ ఉండాలి. 1 అనేది 4 కన్నా ఎక్కువ కాదు, 5 అనేది 7 కన్నా ఎక్కువ కాదు, 1 అనేది 2 కన్నా ఎక్కువ కాదు. ఎందుకంటే టేబుల్స్ ఎక్కువ ఉండాలి. అంటే మొదటి వాల్యూ ఎక్కువ ఉండాలి, రెండో వాల్యూ తక్కువ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది.
అంటే ఏం చేయకుండానే ఆప్షన్ డి టిక్ కొట్టచ్చు మీరు. ఏ స్పోర్టింగ్ గూడ్స్ స్టోర్ ఆర్డర్డ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వైట్ అండ్ yellow టెన్నిస్ బాల్స్. The tennis ball company delivered 45 extra white balls, making the ratio of white balls to yellow balls is 1/5:1/6. How many white tennis balls did the store originally order for? ఒక క్రీడా వస్తువుల దుకాణం సమాన సంఖ్యలో తెలుపు మరియు పసుపు టెన్నిస్ బంతులను ఆర్డర్ చేసింది. టెన్నిస్ బాల్ కంపెనీ 45 అదనపు తెల్లని బంతులు అందించారు. తద్వారా తెల్ల బంతుల నిష్పత్తి, పసుపు బంతుల నిష్పత్తి 1/5:1/6 నిష్పత్తులు అందించింది. తెలుపు బంతులు అసల్లో ఉన్నాయి ఎన్ని? చూడమ్మా 1/5:1/6 అండి. సో ఒకసారి మీరు చూస్తే వైట్ బాల్స్, yellow బాల్స్ ఇలా ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ రూపంలో ఇస్తే ఏం చేస్తారంటే చూడమ్మా క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. అంటే వైట్ బాల్స్ ఏమో 6, yellow బాల్స్ ఏమో 5 ఈక్వల్గా రావాలండి. అంటే ఈక్వల్గా రావాలంటే ఏవి ఎక్స్ట్రా పంపించారు? వైట్ బాల్స్ ఎక్స్ట్రా పంపించారు. అంటే వైట్ బాల్స్ ఎక్స్ట్రా పంపించారంటే yellow బాల్స్ కరెక్ట్గా పంపించినట్టేగా. ఇప్పుడు నేనేమంటున్నానంటే వైట్ బాల్స్, yellow బాల్స్ ఈక్వల్గా పంపించాలి. కానీ వైట్ బాల్స్ కొన్ని ఎక్కువ పంపించారు. అంటే yellow బాల్స్ కరెక్ట్గా పంపించినట్టేగా. అంటే yellow బాల్స్ కరెక్ట్గా పంపించారంటే yellow బాల్స్ 5 పార్ట్సేగా. అప్పుడు వైట్ బాల్స్ కూడా కరెక్ట్గా పంపిస్తే వైట్ బాల్స్ కూడా 5 పార్ట్సే కదా. కానీ వైట్ బాల్స్ ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి? 6 పార్ట్స్ అయినాయి. అంటే వైట్ బాల్స్ 6 పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది? 1 పార్టే కదా. ఆ 1 పార్ట్ అంటే 45 బాల్సే కదా. ఎస్ అన్నా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈక్వల్గా పంపించాలని చెప్పాడు. కానీ తెల్ల బంతులు కొన్ని ఎక్కువ పంపించాడు. అంటే తెల్ల బంతులు కొన్ని ఎక్కువ పంపించాడంటే yellow బాల్స్ కరెక్ట్గా పంపించినట్టేగా. అంటే yellow బాల్స్ మాత్రం కరెక్టే కదా. yellow బాల్స్ కరెక్ట్గా అంటే 5 పార్ట్సే కదా. వైట్ బాల్స్ కూడా కరెక్ట్గా పంపించుంటే 5 పార్ట్సే కదా. కానీ ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 6 పార్ట్స్ వచ్చాయి. అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా, 1 పార్ట్ ఎక్స్ట్రా, 1 పార్ట్ ఎక్స్ట్రా. ఆ 1 పార్ట్ ఎక్స్ట్రా వల్లే కదా నీకు ఆ 45. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడంటే అసలు ఒరిజినల్గా తెలుపు బంతులు ఎన్ని ఉండాలి? 5 పార్ట్స్ ఉండాలి. yellow బాల్ 5 పార్ట్స్ ఉన్నప్పుడు వైట్ బాల్స్ కూడా 5 పార్ట్సే ఉండాలి. సో 5 ఇంటూ 1 పార్ట్ అంటే 45. 5 పార్ట్స్ అంటే ఎంత? 5 ఇంటూ 45 225. అంటే ఒరిజినల్గా 225 వైట్ బాల్స్ ఉండాలి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ రెడ్యూస్ ఇన్ ద రేషియో 3:2 అండ్ ద శాలరీ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియో 4:5. బై డూయింగ్ సో కంపెనీ సేవ్స్ 12,000 రూపీస్. సో ఫైండ్ ద ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఆన్ శాలరీస్. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 3:2 నిష్పత్తిలో తగ్గించబడింది మరియు వారి ఉద్యోగాల జీతం 4:5 నిష్పత్తిలో పెరిగింది. ఇలా చేయడం ద్వారా కంపెనీకి 12,000 రూపాయలు ఆదా అయింది. కాబట్టి జీతంపై కంపెనీ ప్రారంభ వ్యయాన్ని కనుగొనండి. చూడమ్మా అంతకుముందు అంటే ఒరిజినల్గా ఉద్యోగాల సంఖ్య 3 పార్ట్స్, ఇప్పుడు 2 పార్ట్స్కి తగ్గించారు. అంటే 3:2. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వాళ్ళ శాలరీ. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ శాలరీ చేస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీస్. అంతే కదా, టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీస్. ఉద్యోగుల సంఖ్య ఇంటూ వారి జీతం వేస్తే జీతాల మీద వ్యయం వస్తుంది కదా. ఇప్పుడు జీతాలు పెంచారు 4:5. అంటే 4 పార్ట్స్ ఉండేది కాస్త 5 పార్ట్స్ చేశారు. అంటే ఒరిజినల్గా చూద్దాం. ఇది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్ అంటే అసలు ప్రారంభంలో ఉన్నది. ఇది న్యూ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వాళ్ళ యొక్క శాలరీ 3:4 అంటే 12 పార్ట్స్, 2:5 అంటే 10 పార్ట్స్. అంటే అంతకుముందు 12 పార్ట్స్ ఖర్చు పెట్టేవాళ్ళు ఏది జీతాల కోసం, ఇప్పుడు 10 పార్ట్స్ ఖర్చు పెడుతున్నారు. అంటే ఎన్ని పార్ట్స్ ఆదా చేసినట్టు? 2 పార్ట్స్ ఆదా చేసినట్టు. అంటే 2 పార్ట్స్ వాల్యూ అంటే ఎంతమ్మా? సో 12,000. 2 పార్ట్స్ 12,000 అవుతే ఈచ్ పార్ట్ ఎంత? 6,000 కదా. 2 పార్ట్స్ 12,000 అవుతే ఈచ్ పార్ట్ 6,000 కదా. ప్రారంభంలో వాళ్ళు ఎన్ని పార్ట్స్ ఖర్చు పెట్టారు జీతాల కోసం? 12 భాగాలు ఖర్చు పెట్టారు. అంటే 1 పార్ట్ 6,000 అవుతే 12 పార్ట్స్ ఎంత అవ్వాలి? 12 into 6,000 72,000. అంటే ప్రారంభంలో వాళ్ళ జీతాల కోసం ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు? 72,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A certain sum of money was divided among P, Q, R in a certain way. Q received 1/3 of what P and R received together did, and P got 1/4 of what Q and R together did. Find the ratio of shares of P, Q, R respectively. P, Q, R మధ్య నిర్దిష్ట మొత్తంలో ఒక డబ్బు విభజించబడింది. P మరియు R ఇద్దరికి కలిపి వచ్చిన దాంట్లో 1/3 వంతు Qకి మరియు Q మరియు P కలిపి వచ్చిన దాంట్లో 4వ వంతు P పొందింది. వరుసగా PQR షేర్ల నిష్పత్తి కనుగొనండి. ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. సో ఈ సర్టన్ సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ PQR ఇన్ సర్టన్ వే. Q రిసీవ్డ్. Q ఎంత వచ్చిందంటే Q రిసీవ్డ్ 1/3 ఆఫ్ P మరియు Q ఇద్దరి కలిపి వచ్చిన దాంట్లో 1/3 వంతు. P మరియు Q ఇద్దరి కలిపి వచ్చిన దాంట్లో మనకి 1/3 వచ్చింది. ఓకేనమ్మా.
త్రూ ఆప్షన్ ద్వారా చెప్పేయచ్చు అండి. ఓకేనమ్మా, త్రూ ఆప్షన్ ద్వారా చెప్పేయచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే, రెండో స్టేట్మెంట్ చదవద్దు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేసే ఆప్షన్స్ 2 ఉంటే అప్పుడు రెండో స్టేట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు క్యూ అంటే 4 పార్ట్స్ కదా, సో 4 పార్ట్స్ కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 4 పార్ట్స్ కదా. 4 ఈజ్ ఈక్వల్ టు 5 + 11 అంటే ఎంత? 16. అసలు 1/3 ఆఫ్ 16 అసలు 3 టేబుల్లో పోతుందా? పీ ప్లస్ క్యూ అన్నారు కదా, సారీ పీ ప్లస్ ఆర్, సారీ పీ ప్లస్ ఆర్, ఇది పీ ప్లస్ ఆర్. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఆర్. ఓకేనమ్మా, పీ ప్లస్ ఆర్. చూడండి, పీ ప్లస్ ఆర్ అంటే 5 పార్ట్స్ 11 పార్ట్స్ కదా. 16 అంటే 3 టేబుల్లో పోతుందా? పోదు, అంటే ఆప్షన్ ఏ కాదు. ఇక్కడ చూడండి, 4, 11, 15. 4, 11, 15 కదా, 15. సో 15 ఇక్కడ 15 పెడితే 1/3 ఆఫ్ 15 అంటే 5 కదా, క్యూ కూడా 5 కదా, అంటే ఆప్షన్ బి సాటిస్ఫై అవుతుంది. వెయిట్ మిగతా కూడా చూద్దాం. సో 5, 4 అంటే ఎంతమా? 9. 1/3 ఆఫ్ 9 అంటే 3, కానీ ఇక్కడ 11 ఉంది, క్యూ సాటిస్ఫై కాదు. సో 11, 5 అంటే 16, అసలు 16 అంటే 3 మల్టిపుల్ కాదు, అంటే ఓన్లీ ఆప్షన్ బి సాటిస్ఫై అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఇంకా మొత్తం మళ్ళీ సర్కల్ చేయకూడదండి. ఓకేనండి, సో చూస్తూనే చెప్పేయచ్చు ఈ విధంగా. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేషియో ప్రపోర్షన్స్. రేషియో ప్రపోర్షన్లో మనం ఇవాళ లెసన్ నెంబర్ 4 మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో లెసన్ నెంబర్ 5లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయబోతున్నాం. దాంతో మనకు రేషియో ప్రపోర్షన్ చాప్టర్ అనేది అయిపోతుంది. సో మీ అందరు చేయాల్సింది ఒకటే, నేను ఏ ఆర్డర్లో అయితే క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నానో అదే ఆర్డర్లో మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీగా సబ్జెక్ట్ మీద మీరు కమాండ్ సంపాదిస్తారు. మీరు శివారెడ్డి సార్స్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతిలో పెట్టుకొని ఆ బుక్లో మనం రిటర్న్స్ కాన్సెప్ట్తో సహా, అంటే ప్రతి చాప్టర్కి ఇంట్రడక్షన్ విత్ కాన్సెప్ట్తో సహా క్వశ్చన్స్ బైలింగ్వల్లో విత్ రిటర్న్ సొల్యూషన్స్తో మీకు బుక్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్ మీ ముందు పెట్టుకొని ఈ వీడియో సొల్యూషన్స్ కింద పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు ఎలాంటి సబ్జెక్ట్ మీద ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఈ బుక్ ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్లో దొరకకపోతే నేను ఇక్కడ స్క్రీన్ మీద రాసినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో వాళ్ళు మీకు కొరియర్ చేసే ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.